నేను ఈ జనుల మధ్యలో ఉండి కార్యములు చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రుల ప్రాణమునైనను దీర్ఘాయువులను అడుగుతా నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. దేవుడి రోజున ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఒక సమాజాన్ని నడిపించాలంటే ఒక జ్ఞానం కావాలి. ఒక సంస్థ నడిపించాలంటే జ్ఞానం కావాలి. ప్రతి ఒక్క దానికి కూడా ఒక నాయకుడు ఉంటాడు, ఒక హెడ్ ఉంటాడు. కుటుంబానికి ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక టీంకి ఒక లీడర్ ఉంటాడు, ఒక సమాజానికి ఒక నాయకుడు ఉంటారు, ఒక దేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఇంకా వీళ్ళందరికీ కూడా ఏమి కావాలంటే జ్ఞానం కావాలి. ఏం కావాలి? వీళ్ళందరికీ జ్ఞానం కావాలి. వీళ్ళందరికీ కూడా జ్ఞానం కావాలి. జ్ఞానము లేనివాడు వెర్రివాడు, జ్ఞానం లేనివాడు వెర్రివాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మనకి ఏమి నేర్పిస్తుందంటే, మనం అందరము కూడా దేవుని యొక్క జ్ఞానము ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి దేవుని యొక్క జ్ఞానము మనకు నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి అందుకే వాక్యం ఏం చెప్తుంది? రాజుల కొరకు, యాజకుల కొరకు, అధిపతుల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మనము మీరందరి కోసం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? వీరి కొరకు. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మనల్ని సరిగా పరిపాలన చేస్తారు. సో ఇప్పుడు పరిపాలించేటువంటి వాడు దేవుని భయం కలిగిన వాడైతే పరిపాలన ఎలా ఉంటుంది? యథార్థముగా పరిపాలించేవాడు దేవుని భయము ఉన్నవాడైతే పరిపాలన అంతా కూడా యథార్థంగా ఉంటుందండి. దేవుని భయం లేని వాడు ఏం చేస్తాడు? తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తాడు, ప్రజల్ని కేర్ చేయడు. ఎందుకంటే అందుకోసమే సొలొమోను మహారాజు ఈ రోజున దేవుని యొక్క జ్ఞానం కోసం వేడుకున్నాడు. సో ఎందుకు వేడుకున్నాడంటే, అసలు ఆ ప్రజలు చేయని ప్రార్థన. ఎవరు చేయని ప్రార్థన? ప్రజలు చేయాలి. తిమోతి రాసిన లేఖ ఏమంటాడంటే 2వ అధ్యాయం 2వ వచనంలో, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఎందుకు? సత్యమును గుర్చేటువంటి జ్ఞానము మనమందరము కూడా పొందవలనని దేవుడు అతిశయించుచున్నాడు, ఆశపడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరూ కూడా సత్యములో ఉండాలి. అందరూ కూడా సత్యములో ఉండాలి. కాబట్టి ఈ సత్యవంతు నడవాలి అంటే నడిపించేవాడు సత్యములో ఉండాలి. గొర్రెలు ఏ విధంగా నడిస్తాయి? గొర్రెల కాపురు ఏ విధంగా నడిస్తాయి? గొర్రెలు కూడా అదే వేలు నడుస్తాయి. సో నడిపించేవాడు జ్ఞానవంతుడై ఉండాలి. ప్రియమిత్రులారా, సంఘము రాజు కొరకు, నాయకుల కొరకు, అధిపతుల కొరకు ప్రార్థన చేసేటువంటిదిగా సంఘం ఉండాలి. అంతేగాని ఆ సంఘం ఏం చేయాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సంఘం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సంఘ కాపరికి జ్ఞానం ఇవ్వండి, మమ్మల్ని నడిపించే విధానాన్ని నేర్పించండి అని ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. మనము ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే భారతదేశంలో మన యొక్క భారతదేశ ప్రధాని కొరకు ప్రార్థన చేయాలి. భారతదేశం యొక్క ప్రెసిడెంట్ కొరకు ప్రార్థన చేయాలి. మనం ఉంటున్నటువంటి ఈ ఏరియాలో ఈ వార్డు ప్రెసిడెంట్ కోసం ఈ కార్పొరేటర్ కోసం ప్రార్థన చేయాలి. వీళ్ళందరి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏది కొదువైందో దాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. 3వ వచనం.
ఎవరి దగ్గర వాక్యం ఉంటే తీయండి. కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుని స్తోత్రం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నా దేవుడు ఇదే ఎక్కడుందంట? బుద్ధి ఎక్కడ ఉంది? జ్ఞానం ఎక్కడ ఉందంటే ఆయన యందే గుప్తములై ఉన్నాయి. గుప్తములు అంటే దాగి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవరైనా జ్ఞానము తక్కువగా ఉన్నవాడు, యాకోబు గారు రాసిన లేఖలో 1:5 వచ్చి ఏమన్నాడు? జ్ఞానం తక్కువగా ఉన్నవాడు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నీకు జ్ఞానం తక్కువగా ఉందా? నువ్వు పరిపాలన చేస్తున్నావు, నువ్వు ఒక సంఘాన్ని నడిపిస్తున్నావు, నువ్వు ఒక దేశాన్ని నడిపిస్తున్నావు, నీ జ్ఞానం తక్కువగా ఉంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. నువ్వు ఒక టీచర్వి, నీ జ్ఞానం తక్కువగా ఉంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. నువ్వు ఒక స్టూడెంట్వి, నీ జ్ఞానం తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. ఎందుకని దేవుణ్ణి అడగాలంటే ఈ బుద్ధి జ్ఞానము అన్ని కూడా దేవుని యొద్ద దాగి ఉన్నవి. చూడండి, ఇవన్నీ కూడా జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ కూడా దేవుని ఎడల దాగి ఉన్నని వాక్యం సెలవిస్తున్నది. బుద్ధి అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ బుద్ధి అన్నాడు. అక్కడ బుద్ధి అంటే ఏంటి? తెలివితేటలు, వివేకము, అవునా కదా? బుద్ధి అంటే ఏంటి? తెలివితేటలు, వివేకము. జ్ఞానము అంటే ఏంటి? విజ్ఞానము లేదా తెలుసుకోవడం. జ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానము. అంటే విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక శాస్త్రం నుంచి వస్తుంది. శాస్త్రములు చదవటం వల్ల విజ్ఞానం వస్తున్నది. సో అంటే తెలుసుకుంటున్నాం, చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం. సర్వ అంటే ఏంటి? అన్ని. సర్వ అంటే ఏంటి? సర్వ అంటే అన్ని. సో అన్ని అంటే ఏంటి? ఇక్కడ సంపూర్ణము. అన్ని విషయాలు ఎప్పుడైతే ఈ బుద్ధి జ్ఞానము నీకు వస్తుందో యు ఆర్ బికమింగ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. అంటే ఈ సర్వస్వము కూడా ఎక్కడ ఉన్నాయి అంటే దేవుని ఎడల ఉన్నాయి. సంపదలు అంటే ఈ లోకంలో మన సంపద అనుకోండి దేన్ని? ధనాన్ని, ఆస్తిపాస్తుల్ని, మన యొక్క సంపదని ఏమంటాము? సంపదలు అంటాము. ఆయనలోనే ఉంది ఇవన్నీ కూడా. ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఆరాధిస్తున్నటువంటి నజరేయుడగు యేసుక్రీస్తు వారును బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. గుప్తము అంటే దాగి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జ్ఞానం తక్కువగా ఉన్నవాడు దేవుని అడగాలి. జ్ఞానం తక్కువగా ఉన్నవాడు దేవుని అడగాలి. ఎందుకని? ఇవన్నీ కూడా ఆయన యందు దాగి ఉన్నవి. ఈజ్ ఏ పర్ఫెక్ట్ గాడ్. అంటే ఆయన ఏంటి? ఇక్కడ ఈజ్ ఓమ్నిషియంట్, సర్వజ్ఞాని, సర్వాంతరి, ఓమ్ని ప్రెసెంట్, సర్వాంతర్యామి, ఓమ్ని పోటెంట్, సర్వమును చేయగలిగిన వంటి వాడు. అంటే సమర్థుడు. ఆయన వేరే చేయడానికి సమర్థుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా he can do. That is the potentiality of God. అంటే ఓమ్నిషియంట్. ఆయన ఎక్కడ ఏమి జరిగినా కానీ ఆయనకు తెలుస్తూ ఉన్నది. నీకు దాగి ఉండొచ్చు, కానీ దేవుడికి సర్వస్వం తెలుసు. సో సొలొమోను రాజు అయిన తర్వాత ఒకసారి ఒక కేసు వచ్చింది. 2 స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చారు. 2 స్త్రీలు డెలివరీ అయిన తర్వాత, అయ్యా నా పిల్లవాడిని పడకలో పడుకోబెట్టుకున్నాను. ఈమె పడకలో పడుకోబెట్టుకున్నప్పుడు ఆమె నిద్రలో సోమరి పిల్లోడి మీద పడుకుంది, పిల్లోడు చచ్చిపోయాడు, నా పడకలో ఉన్న పిల్లోడు తీసుకెళ్ళి నా పిల్లోడు అంటుంది. అంటే సొలొమోను రాజు కదా. సో దేవుడిచ్చేటువంటి జ్ఞానం చేత ఏం చేశాడంటే, ప్రభువా దేవుడిచ్చిన జ్ఞానం చేత ఏమన్నాడంటే, ఈ పిల్లోడిని తీసుకొచ్చి 2 ముక్కలు, ఈ పిల్లోడిని మీరు నా పిల్లోడు గొడవ చేస్తారు కదా, ఈ పిల్లోడు ఎవరి పిల్లోడు కాకుండా 2 భాగాలు ఇచ్చిరో బాగుమన్నాడు. నిజమైన తల్లి ఒప్పుకుంటుందండి? అయ్యా ఆ పని మాత్రం చేయొద్దు. నా శోకం, నా దుఃఖమును, నా మనోవేదను నువ్వు చూస్తూనే ఉన్నావు. ఆ పిల్లోడిని మాత్రం చెప్పొద్దు నాయనా. ఆమెకే ఇచ్చాను. ఎందుకండి? పిల్లోడు 2 ముక్కలు అవడం కంటే ప్రాణముతో ఉండటము మేలు. సో ప్రాణము అన్నిటికంటే విలువైంది కాబట్టి ఆ ప్రాణమును ఎవరు కాపాడారు? సొలొమోనుకు దేవుడు ఆ జ్ఞానమునిచ్చి బిడ్డ ప్రాణమును పోకుండా మరి ఆ యొక్క తల్లి, నిజమైన తల్లి ఏం చేసింది? బిడ్డ కొరకు విజ్ఞాపన చేసింది. ఏం చేసింది? విజ్ఞాపన చేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ జ్ఞానము లేని వాడు ఎవరైనా కానీ ఎవరిని అడగాలి?
దేవుని అడగాలి. జ్ఞానం లేనివాడు దేవుని అడగాలి. ఎందుకని ఈ జ్ఞానం అక్కడ గుప్తమై ఉంది, గుప్తములై ఉన్నది. ఎలా ఉందండి? దాగి ఉన్నది. అడగండి. సో మత్తయి సువార్త అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి తిరగబడుతుంది. నాక్ ద డోర్ విల్ బి ఓపెన్. అంటే మనము పిల్లలకి టెక్స్ట్ బుక్ లో ఆన్సర్లు ఎన్ని ఉంటాయి, కానీ వాడు చదవకపోవడం వల్ల వాడికి ఏమవుతుంది అర్థం కాదు, వాడికి ఏం తెలియదు. ఎప్పుడు ఎంత చెప్పినా కానీ టీచర్ పాట చెప్పినా కానీ వాడు అలాగే చూస్తా, రోజు తెలిసి చూస్తా ఉంటాడు. సో పిల్లడు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చదివితే ఆ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంటాయి. సో ఈ విధంగా అప్పుడు ఏం పెట్టారా, బైబిల్ కూడా ఒక ట్రెజర్, బైబిల్ కూడా ఏంటి ఒక సంపద. ఏ సంపద? జ్ఞానము, తెలివితేటలు, నీ యొక్క జీవితాన్ని నడిపించేటువంటి సంపద ఈ బైబిల్లో దాగి ఉంది. బైబిల్ చదివిన వాడు వాక్యాన్ని తెలుసుకుంటాడు, వాక్యం ప్రకారం జీవిస్తాడు. బైబిల్ చదవని వాడు వాక్యం తెలియదు కాబట్టి ఎప్పుడు వస్తాడు వెళ్తాడంతే. గొర్రెలు కూడా, మేకలు కూడా, పశువులు కూడా, ఎద్దులు, గేదెలు కూడా రోజు ఎంత తిన్నాగా తింటానే ఉంటాయి. సంతృప్తి ఎంత తిన్నా కానీ అంటే ఎక్కడ ఈ పొలం ఇంకో అంత తింటానే ఉంటాయి. సో దే డోంట్ నో వై దే ఆర్ ఈటింగ్, దే డోంట్ నో. అవి ఎందుకు తింటే కూడా తెలియదు. ఇది ఏం పెట్టారా, బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత జిక్కి సావదే సుమతి. అంటే నువ్వు ఎంత జ్ఞానివే, దేవుడి జ్ఞానము లేకుండా లోకానుసారమైన జ్ఞానం కలిగి నేను జ్ఞానిని అనుకుంటే నువ్వు వెర్రివాడివి. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంట మనల్ని? వెర్రివాళ్ళని చేస్తున్నది. ఈ లోక జ్ఞానము వెర్రివాళ్ళని చేస్తూ ఉన్నది. ఇదే పిల్లారా, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము అంటే సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని, ఆయన విశ్వసించిన వారికి ఏంటి గొప్ప శక్తి అయినది, గొప్ప బలమై ఉన్నది. సో ఇదే పిల్లారా, జ్ఞానం లేనివాడు దేవుని అడగాలి, జ్ఞానం లేనివాడు దేవుని అడగాలి. సొలొమోను ఈ రోజున ఎవరిని అడిగాడు? దేవుడిని అడిగాడు. దేవుడిలారా, దేవుడు సొలొమోనును స్థిరపరిచిన తరువాత సొలొమోను దేవుడైన యెహోవా సొలొమోనుకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మరి మనం అనుకుంటాం చాలా మంది 5 రూపాయలు చూసినప్పుడు ప్రభా నువ్వు ఎన్నుకునేవాడు వీడేనా అని యెషయా కూడా అడిగాడు. దేవుడిలారా, సమూయేలు యెషయా దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి సమూయేలు మాస్టర్ ఇజ్రాయేలు మీద మొదటి రాజు ఎవరండి? ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు మొదటి రాజు. కానీ దేవుని దృష్టికి దేవుని వ్యతిరేకంగా పాపం చేయడం వల్ల సొలొమోనుకి సౌలుకి ఇచ్చేటువంటి అధికారాన్ని దేవుడు తీసేశాడు. ఇక నువ్వు నా ప్రజల మీద రాజుగా ఉండడానికి కుదరదనే విధంగా దానికి ఆ యొక్క సౌలుకు మారుగా దేవుడు యెషయా కుమారుడైనటువంటి దావీదును ఎన్నుకున్నాడు. సో సమూయేలు పిలిచాడు దేవుడు, నువ్వు వెళ్ళి యెషయా కుమారుడు ఒకరిని నా కొరకు, నా పని కొరకు అభిషేకించిన రాజుగా అభిషేకించన్నాడు. సో 16వ అధ్యాయం మొదలు వచ్చి చదువు చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయాతో నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. దావీదు చూడడానికి చిన్నవాడు, అందుకే దేవుడే ముందేమన్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా ఏం చేస్తాడు? లక్ష్య పెట్టడు. ఎందుకంటే లక్ష్యం చేయడు. మనం చూస్తాం, కొంతమంది చూడడానికి చాలా సుందరంగా ఉంటారు. అర్థమైందా? ఒక సహోదరి ఏంటుంది, నాకు మా తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పుడు ఎందుకు నాకు ఈయనిచ్చిన పెళ్లి చాలా మనోవేదన. అర్థమైందా?
చూడడానికి మంచి కుటుంబమే, కానీ తర్వాత జీవిత విధానంలో జీవిస్తున్నప్పుడు బాధపడుతుంది, రిగ్రెట్ అవుతుంది. ఏ రూపాన్ని చూశారు తల్లిదండ్రులు? వాళ్ళ ఆస్తిని చూశారు, ఆస్తిని చూసి పెళ్లి చేశారు. ఆస్తి లేని తర్వాత, పెళ్ళైన తర్వాత అంతా కూడా ఏమీ లేదు, ఆస్తి అంతా కూడా ఆస్వాదించడానికి లేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ జీవితం నాకు ఎందుకు అని అంటే దేని చేస్తున్న అమ్మాయి తల్లిదండ్రుల యొక్క నిర్ణయాన్ని కుమార్తె బ్లేమ్ చేస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనము వాళ్ళ ఆస్తి పాస్తులు చూస్తాం, వాళ్ళ ఉద్యోగాలు చూస్తాం. ఒక కూతురు పెళ్లి చేయాలంటే అల్లుడికి మంచి ఉద్యోగం ఉందా, వాళ్ళ ఆస్తి పరులా, లేక 2-3 చుట్టాలు నింపి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాం. కానీ బుద్ధి లేని వాడిని పెళ్లి చేసుకుంటే ఎంత ఉన్నా కానీ వ్యర్థమే. ఈ రోజుల్లో మనిషిని ప్రేమించాలి. ప్రేమ లేని వాడు అర్థమైందా 24 గంటలు ఉద్యోగం చేస్తాడు, భార్య బిడ్డలు పట్టించుకోడు. ఉపయోగం ఏమవుతుందండి? అంటే ఆస్తి పాస్తులు చూసి మనం ఏం చేస్తాం? నిర్ణయాలు తీసుకుంటాం. కానీ వాస్తవంగా ఏమి చూడాలి అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన చూడాలి. ఏమి చూడాలి? ప్రవర్తన చూడాలి. పేదవాడైనా కానీ మంచి హృదయం ఉంటే చాలండి. పేదవాడైనా కానీ మంచి హృదయం ఉండాలి. హృదయం 10 మందికి సహాయం చేసేదే ఉండాలి. ఒకప్పుడు 2 స్నేహితులు ఉన్నారండి. 2 స్నేహితులు ఉంటే ఒక స్నేహితుడు బాగా పేదవాడు, ఒక స్నేహితుడు బాగా ధనవంతుడు. ఒక రోజున పేద స్నేహితుడు ధనవంతుడు ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు, ఏంట్రా వాడిని తీసుకొచ్చావు, మనం ఏమనుకుంటున్నాం అని చెప్పేసి అడిగితే వాడు ఒరిగిపోతున్నాడు. అమ్మ వాడు నా ఫ్రెండ్ అమ్మ, అనకమ్మ, వాడు ఫీల్ అవుతాడంటే ఫీల్ అవుతాడంటే ముందు బయట పంపించే. ఆ మాటలు విని బాధపడుతూ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క గొప్ప స్నేహితుడు, పెద్ద ధనిక కుటుంబంలో వచ్చే స్నేహితులు, తన తల్లికి ఆరోగ్యం బాగలేదు. హాస్పిటల్లో అర్జెంటుగా బ్లడ్ అవసరమైంది. ఎవరు అడిగినా కానీ బ్లడ్ ఇవ్వట్లేదు. సో అప్పుడు ఫోన్ చేశాడు. ఈ పేద స్నేహితులు ఫోన్ చేస్తే, అరే మీ అమ్మగారు బాగలేదా, అయితే నేను ఇస్తాను రా బ్లడ్. అప్పుడు అమ్మ భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం తన స్నేహితులు ఉంది, ఒరే వాడు ఎవడురా, వాడు ఎందుకు తీసుకొచ్చావరా, వాళ్ళేంటి, మనమేంటి, వాడు కులం ఏంటి, వాడు మతం ఏంటి అని నిలబెట్టే వాడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు. కానీ ఇదే రోజున ఈ స్నేహితుడు, అరే నేను బ్లడ్ ఇస్తానంటే ఈ ధని స్నేహితుడు అన్నారంట, అమ్మా మా ఫ్రెండు నీకు బ్లడ్ ఇస్తాను కదమ్మా, తీసుకుంటావా అంటే, తీసుకురా నాయన, నా ప్రాణం నిలబడుతుంది అన్నా. వీడు వెళ్ళి బ్లడ్ ఇచ్చాడు. బ్లడ్ వేసిన బ్లడ్ ఎక్కించాడు. బతికిన తర్వాత కొడుకు అన్నాడంట, అమ్మా ఆ రోజు నేను వాడిని మన ఇంటికి తీసుకొస్తే, ఒరే వాడు ఏంటిరా, వాడి దేకులో ఏ మొత్తం, వాడు ఏంటిరా అని అడిగావమ్మా, వాడి బ్లడ్ నీకు ఎక్కిందమ్మా. సూపర్ అమ్మా, మనం ఇప్పుడు కూడా ఎవరిని అలా చూడకూడదమ్మా. అంటే మనుషులు ఏ రూపాన్ని చూసింది? తల్లి పై రూపాన్ని చూసింది, సమాజంలో జరుగుతున్న కట్టుబాట్లు చూసింది. కానీ కొడుకు ఏం చూశాడు? తనలో ఒక నిజమైనటువంటి పేదవాడిలో ఒక నిజమైనటువంటి స్నేహితుడిని చూశాడు. ఇదేం పిల్లారా, ఇదేంటి మనం చూడాల్సింది? దావీదు, జోనాథన్ వీరిద్దరు ఫ్రెండ్షిప్ కూడా. యోనాథన్ ఎవరు అంటే సౌలు యొక్క కుమారుడు. దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వాడు. సో రాజుగారి కొడుకి గొర్రెలు కాచుకునే వాడికి వంతనాలు ఉంటుందా? ఉండదు. కానీ దావీదు గొలియాతును చంపడం వల్ల ఈ యొక్క సౌలుకు అల్లుడయ్యాడు. దేవునికి స్తోత్రం. సో అల్లుడయ్యాడు కాబట్టి ఇప్పుడు రాజుగారి దగ్గర ఉన్నాడు దావీదు కూడా. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ యొక్క వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సౌలు ఎప్పుడైతే దావీదును చంపాలనుకున్నాడు ఆ సమయంలో యోనాతాను దావీదు చెప్పాడు, నా తండ్రిని చంపాలనుకున్నాడు, జాగ్రత్తగా ఉందని చెప్పాడు. తన ప్రాణాన్ని రక్షించాడు. అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ప్రాణ పరిస్థితిలో ఆదుకుంటాడు, నీ కష్టంలో నీ తోడుగా ఉంటాడు. ఈ రోజున మనుషులు పై రూపాన్ని చూస్తూ ఉన్నారు. దేవుడేమన్నాడు? నువ్వు పై రూపాన్ని చూడొద్దు, వెళ్ళు అన్నాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టక అన్నాడు. 17వ వచనములో మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు.
నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఎవరిని? సౌలు త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తారండి? నువ్వు ఎంత బాగా ఆ చర్చి డొనేషన్ చేసుకోవాలి చూడు, నువ్వు ఎంత బాగా చర్చికి వచ్చి చర్చి రెడీ చేసుకోవాలి చూడు, నువ్వు ఎంత బాగా నీ హృదయం ఎలా నీ హృదయం ఉంది, యు విల్ స్కాన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నీ అంతరంగాన్ని ఆయన స్కాన్ చేస్తాడు. అంతేగాని ఇదేమి కోరుకోడండి, ఇదేమి అవసరం లేదు. ఏమిచ్చి దేవుని మనం సంతృప్తి పరచగలమంటే ఏమి ఇచ్చి కూడా దేవుని మనము సంతృప్తి పరచలేము. వాట్ వీ క్యాన్ గివ్ టు గాడ్ ఇస్ అనేక హృదయాన్ని. భూమి ఆకాశం అయింది అండి, భూమి ఆకాశము అయింది. నాదన్నదంతా కూడా నీది, నాదన్నదంతా కూడా నీది. ఇంక ఏమిచ్చి వాట్ కెన్ ఐ గివ్ టు గాడ్ టు సాటిస్ఫై హిమ్? వాట్ ఈస్ మై ఆఫరింగ్? నా ఆఫరింగ్ ఏంటి? నీ దశమ భాగమా? నువ్వు ఇచ్చే కానుక ఏంటి? నువ్వు దేవుడికి ఏమి ఇచ్చి సంతోష పెట్టగలం చెప్పండి? ఈ రోజుల్లో అందరికి కూడా ఇది ఒక సవాల్ అని చెప్తుంది. హౌ కెన్ యూ సాటిస్ఫై గాడ్? దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. ఎవరు? ప్రసంగి అన్నాడు. ఏమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే హృదయము కపటముతో కపట కేంద్రము, హృదయము మోసముతో కూడిన కపట కేంద్రం అని ఒక భక్తుడు పాట రాశాడు. సో ఈ రోజున దేవుడికి అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మనుషులు లక్ష్య పెట్టేవాడిని దేవుడు లక్ష్య పెట్టు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అదే 12వ వచనం వచ్చేసరికి ఒక కొడుకు తీసుకొస్తున్నాడు యెషాయి. అయ్యా ఇదిగో ఈయన షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతను కోరుకోలేదు అన్నాడు. 7 కొడుకుని తీసుకొచ్చి ఎవరిని పిలవలేదన్నాడు. 11వ వచనంలో వీళ్ళు కాక ఇంకెవరు ఉన్నారా అని అడిగాడు. అయితే అయ్యా ఇంకొకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు. 11వ వచనంలో గొర్రెలు కాస్తున్నాడని చెప్పగా అతడు వాడిని పిలువననిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు చూడండి, దావీదు గారు అలాంటి వాడు చూడండి అక్కడ. అతడు ఎర్రని వాడు. 12వ వచనం, 1 సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే 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 అన్నాడు. ఎవరు? దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు అనలేదు, నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు కొమ్ము పట్టుకొని తైలం కొమ్ము పట్టుకొని వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరు, దేవుడు టెస్టిమనీ ఏంటంటే నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వే. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఈ భూమి మీద ఇంతమంది ఉంటే వాళ్ళని పిలవలేదు. భూమి మీద మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు. ఈ డిడ్ నాట్ కాల్ దెం. వాళ్ళని పిలవలేదు, కానీ నిన్ను పిలిచాడు, నిన్ను కోరుకున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోను దేవుడు కోరుకున్నాడు. సొలొమోను దేవుడు కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. సొలొమోనుకు ఒక రాజ్యాన్ని అప్పగించాడు, స్థిరపరిచిన తర్వాత ప్రభువా ఈ ప్రజల్ని పరిపాలించడానికి నా జ్ఞానం సరిపోవట్లేదు కాబట్టి నాకు జ్ఞానం ఇవ్వమన్నాడు. జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు 11వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడుగక నేను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానం తెలివి నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఇందాక మనము కొలసీలు రాసిన ఏం చదివాము? జ్ఞానము తెలివి సర్వ సంపదలు ఆయన యందు
గుప్తములై ఉన్నవి. ఇప్పుడు సొలొమోను ఎవరిని అడిగాడు? దేవుని అడిగాడు. ఏమని అడిగాడు? ఈ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని, నాకు తెలివితేటలు అడిగావు. నువ్వు శక్తుల్ని పడలేమని శక్తిని అడగలేదు, ధనాన్ని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయుష్యం అడగలేదు. నువ్వు అడిగింది జ్ఞానము, తెలివితేటలు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడండి? జ్ఞానమును తెలివితేటలను నీకు ఇయ్యబడును. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను. దేవునికి స్తోత్రం. ఆదరపరచండి. హల్లెలూయా. దేవుణ్ణి జ్ఞానము తెలివితేటలు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? భూమి మీద ఉన్నటువంటి రాజులకైనా కానీ, ఆ ముందున్న వారికైనా కానీ, తర్వాత వచ్చే వారికైనా కానీ లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఏ రాజులకైనాను, నీకు ముందున్న రాజులకైనాను, నీ తర్వాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, సొమ్మునిస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధంగా సొలొమోనును ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనల్ని ఈ రోజున యేసు ప్రభువు ఏం చెప్పాడు? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. మత్తయి సువార్త 6:33లో మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, అప్పుడు మీకు అన్నీ సమకూరుతాయి. అనుగ్రహిస్తాడు. అన్ని కూడా అనుగ్రహిస్తాడండి. ఫస్ట్ ఏం వెతకాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి. అందుకే నేను చెప్తాను, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే మన ఫ్రీ టైంలో వెళ్ళటం కాదు, నువ్వు అన్ని పనులు చేసినప్పుడు అర్థం కాదు. అందుకే ఈరోజు మనల్ని ప్రేరేపించి ఫస్ట్ టైం మొదటి సమయాన్ని దేవుడికి ఇవ్వడానికి దేవుడు పిలిపించాడు. అంటే శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం దేవుడికి ఇవ్వాలి. శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకే ఈ సమయం దేవుడికి ఇవ్వడం వల్ల మిగిలిన సమయం అంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విధంగా సొలొమోను మహారాజును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి గొప్ప రాజుగా నిలబెట్టాడు. ఈ భూమి మీద ఏ రాజుకు ఇవ్వలేదు ఆ ఘనత, ఏ నాయకుడికి ఇవ్వలేదు ఆ తెలివి. ఇది సొలొమోనుకు ఒక్కడికి. సొలొమోనుకు బైబిల్లో జ్ఞాని ఎవరంటే సొలొమోను అంటారు. జ్ఞానమునకు మూల పురుషుడు ఎవరంటే సొలొమోను. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ యొక్క దావీదు గురించి దేవుడు ఏమో సాక్షి, ఏదో కోరుకున్నవాడు ఇతడే. సో ఇంకెందుకు ఆలోచించేది? ఇంకా భూమి మీద వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించి కోరుకోవడం కాదు. దేవుని సన్నిధిలో దేవుడు ఏం చూస్తున్నాడంట? మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి గివ్ యువర్ హార్ట్ టు గాడ్. గివ్ యువర్ హార్ట్ టు గాడ్. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మీ హృదయాన్ని దేవునికి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ప్రసంగి 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము తీయండి ఎవరన్నా. ప్రసంగి 2:9. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2:9 వచ్చిన 2వ అధ్యాయము 9వ వచ్చిన. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనే అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనపడేది. ఆ యొక్క 11వ వచనంలో రాయబడింది ఇదంతా కూడా. ఇదేం బిడ్డలారా, ఇప్పుడు మనం వెతకాల్సింది ఏంటి? జ్ఞానాన్ని వెతకాలి. ఏం వెతకాలి? జ్ఞానాన్ని వెతకాలి. జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అంతేగాని మనం ఇంకెక్కడెక్కడో ఎత్తి ఏదేదో ఖర్చు పెట్టి మన యొక్క సమయాన్ని వృధా చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా కానీ నీ జ్ఞానం రాదు. దేవుని యందు ఈ యొక్క జ్ఞానము, తెలివితేటలు గుప్తములైనవి కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే పరిశోధించాలి, పరీక్షించాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని మన జ్ఞానవంతులుగా
జీవించాలి. దేవుడి మాటలు దీవించి మనలను, మన కుటుంబాలను మరి దేవుడి జ్ఞానం ఎందుకు నడిపిస్తూ, మన కుటుంబాలు ఎవరైనా జ్ఞానం తక్కువగా ఉంటే మన కుటుంబాలు కట్టుకునే విషయంలో కానీ, మరి మన సమాజం జీవించే విషయంలో కానీ ఎక్కడ కలిగిపోతే దేవుని అడుగుదాం. దేవుడు మనకు సంపూర్ణమైన జ్ఞానం దయచేయదుగాక. ఆమేన్. అందరికి వందనాలు.